పొసెసివ్నెస్, చాలామంది దీన్ని అనుమానం అనుకుంటారు, కానీ కాదు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక వ్యక్తి నీ పైన ఎంత పొసెసివ్ అయితే వాళ్ళకి నీ పైన అంత ప్రేమ ఉన్నట్టు. నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడినా తిరిగినా వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఆ కోపం ఊరికే రాదు, దాని వెనకాల ఎక్కడ నువ్వు వాళ్ళకి దూరం అవుతావో అన్న బాధ ఉంటుంది. అనుమానం అంటే నీ పైన డౌట్ పడటం, నీ పైన ట్రస్ట్ లేకపోవడం. పొసెసివ్ అంటే నీ పైన ట్రస్ట్ ఉంది, కానీ అవతల వాళ్ళు నేను ఎక్కడ మార్చేస్తారో, తన నుంచి ఎక్కడ దూరం చేస్తారో అన్న భయం కూడా ఉంటుంది. నేను ఇందాకే గూగుల్లో పొసెసివ్కి మీనింగ్ చూసా. అక్కడ ఏం రాసిందో తెలుసా? నువ్వు మొత్తం నాకే కావాలి, నీ ప్రేమ, నీ అటెన్షన్, నీ కేరింగ్, నీ టైం, ప్రతి ఒక్కటి నాకే సొంతం. యాక్చువల్లీ ఇది ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశా. కొంతమందికి ఇది అర్థం కాక నువ్వు నా పైన డౌట్ పడుతున్నావు అంటే నా క్యారెక్టర్ని బ్యాడ్ అంటున్నావా, నన్ను బ్యాడ్ చేస్తున్నావా అని అనుకుంటారు. అవతల వాళ్ళ మనసులో నీ ప్లేస్ ఏంటో, అసలు వాళ్ళు నేను ఏ లెవెల్లో ఊహించుకుంటున్నారో నీకు ఎలా తెలుస్తుంది చెప్పు? ప్లీజ్ లవ్ని, దాని వెనకాల ఉన్న పొసెసివ్నెస్ని తప్పుగా అనుకోవద్దు. ఇంకా నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒకరి నీ గురించి పొసెసివ్ ఫీల్ అవుతున్నారంటే. ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ యువర్ లవ్డ్ వన్స్.